గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో 18 మే నుంచి 24 మే వరకు ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక పరంగా రవిగ్రహం అనుకూలంగా లేకపోతే రవిగ్రహ దోషాలు ఉన్నా ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, రాత్రి 2:15 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:44 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారం ముఖ్యమైన రోజులు: 21 మే బుధవారం చండికా పూజ, 22 మే గురువారం హనుమ జయంతి, కొండగట్టు పెద్ద హనుమ జయంతి, 23 మే శుక్రవారం అపర ఏకాదశి, 24 మే శనివారం శని త్రయోదశి. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి 9:31 రాహువు మీనం నుంచి కుంభరాశిలోకి, అలాగే కేతువు కన్య నుంచి సింహరాశిలోకి మారబోతున్నారు. దీంతో పాటుగా 24వ తారీఖున బుధుడు మేషం నుంచి వృషభంలోకి మారబోతున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రధానంగా కొన్ని గ్రహాలు మారుతూ ఉండటం వలన వీరి యొక్క పనుల విషయంలోనూ, అలాగే ఆర్థిక స్థితి గతులలోనూ, దీంతో పాటుగా వీరు ఏ పనులైతే చెయ్యాలని యోచిస్తూ ఉంటారో, ఆలోచిస్తూ ఉంటారో ఆ పనుల వైపు వీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వారం నుంచి వీరి యొక్క సంతానం గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టాలి. అలాగే విద్యార్థులు కూడా కొంతవరకు వారి యొక్క విద్య పట్ల ఏకాగ్రతను కనపరుస్తూ ఉండాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మనసులో ఎటువంటి ఆలోచన ఉన్నా మీరు మీ మనసులో ఉన్న ఆలోచనలని చెప్పటం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి కొంతవరకు మీకు పరిష్కార మార్గాలు కనపడుతూ ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బందికి మాత్రం మీరు గురవుతూ ఉంటారు. అయితే హఠాత్తుగా కొంతవరకు మీకు ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండటం వలన కొంత మీరు సమస్యలను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. వృషభ రాశి వారికి కూడా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రధాన గ్రహాలు రాహుకేతువులు మారటంతో వీరికి అనేక విషయాలు ఎక్కడైతే ఆగిపోయినట్టుగా కనపడుతున్నాయో, ఎక్కడైతే వీరికి పనులు కావట్లేదనే భావన కలుగుతూ ఉంటుందో ఆ విషయాలలో వీరికి కొంతవరకు మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థిక స్థితిగతులలో తప్పనిసరిగా మార్పు రావడంతో పాటు వీరికి ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకి గనక మనం చూస్తే, వృత్తి వ్యాపారస్తులలో కూడా ఉద్యోగస్తులకి అద్భుతమైన అనుకూలత, అలాగే ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ రావటము, అదనపు బాధ్యతలు ఉండటం, వీరికి ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించి గుర్తింపు లభించటం, అలాగే వీరికి నెమ్మదిగా ఆర్థికాభివృద్ధి అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈ వారం నుంచి ప్రత్యేకంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి
చక్కటి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా నూతన ఉద్యోగ అవకాశాలు రావటం, దీంతో పాటు ఆర్థికాభివృద్ధి ఉండటం, ప్రమోషన్లు లభించటం, ఇలాంటివి వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి వారి ఉద్యోగ ప్రదేశాలలోనే అనుకూలమైన మార్పులు చేర్పులు ఉండటంతో చాలా వరకు మీరు సంతోషించేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే కొంత మీరు శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కానీ తప్పనిసరిగా మీకు ఆ కష్టానికి సంబంధించి మంచి ప్రతిఫలం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా మీకు కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం ముఖ్యంగా సంకటనాశన గణేష స్తోత్రంతో పాటుగా స్వామివారిని అష్టోత్తరంతో కూడా పూజిస్తే తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు మీకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు లాంటివి ఉండటం, దీంతో పాటు వీరికి ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఉండటం, మీతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే మీ పరంగా కూడా మీకు చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ శ్రమకి తగిన ఫలితం అనేది మీకు లభిస్తుంది. అయితే ఎక్కువ శాతం మీరు కొంతవరకు అకాల భోజనం చేయటం కానీ, లేకపోతే ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి కనుక ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వహించాలి. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు వారి ఉద్యోగ పరంగా కనపడుతున్నా శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. సింహరాశి వారు మాత్రం ముఖ్యంగా వీరికి కూడా రాహుకేతువులు మారుతున్నాయి కనుక వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే కంటికి సంబంధించిన ఇబ్బందులు, దీంతో పాటు ఉదరానికి సంబంధించిన ఇబ్బందులతోటి మొదలవుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే కొంతవరకు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ అనేది కనపరచకూడదు. అలాగే ముఖ్యంగా ఖర్చులను అధిగమించడానికి ఎక్కువగా వీరు శ్రమిస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడాను. అయితే ఖర్చులని అధిగమించడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ విషయంలో కొంతవరకు మీకు నిరాశ అనేది మాత్రం ఎదురవుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన కొంత మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు గోచరించట్లేదు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా ఈ వారం పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కన్యారాశి వారికి మాత్రం నెమ్మదిగా కొన్ని మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే విదేశాలకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, అలాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలని ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మాత్రం కొంత వీరికి నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఉన్న చోటే మీరు గనక ఉద్యోగ ప్రయత్నాల కోసం, అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే మంచి విద్యా రంగాలకు వెళ్ళాలనుకుంటున్నా, కళాశాలలకు వెళ్ళాలనుకుంటున్నా ఆ విషయాలలో మాత్రం మీకు కొంతవరకు అనుకూలత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఈ వారం అంతా కూడా కొంత మీరు జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా కూడా లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది.
తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎక్కువగా వీరు శ్రమ పడుతూ ఉంటారు. అలాగే కొంతవరకు వీరు కష్టపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వారం నుంచి మీ యొక్క సంతానం గురించి, అలాగే వారి యొక్క విద్య గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, వారి వైవాహిక జీవితం గురించి మీరు మాత్రం తప్పనిసరిగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఆశించిన విధంగా వారి జీవితం లేదనో, లేకపోతే వారికి పురోగతి లేదనో భావన మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడాల్సిన పరిస్థితులు, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంతవరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులను అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అలాగే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించట్లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారికి కూడా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వీరికి ఎటువంటి మార్పులు ఉంటాయో గమనిద్దాం. ఆర్థికంగా కొంతవరకు వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఆశించిన విధంగా మార్పులు లాంటివి ఉండటము, దీంతో పాటు వీరు కోరుకున్న విధంగా వీరి జీవన శైలి అనేది ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారస్తులకి అదనపు బాధ్యతలతో పాటుగా తప్పనిసరిగా వీరికి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, అలాగే కొత్త ప్రాజెక్టులు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. గృహంలో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు, నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు, అలాగే స్త్రీలకి కూడా ఈ వారం అంతా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, అలాగే గృహాల్లో శుభకార్యాలు లాంటివి జరగటం, దీంతో పాటుగా మీకు సొంత ఇంటి కల నెరవేరటం ఇలాంటివి, అలాగే మీకు అద్దెలు లాంటివి వసూలయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. స్థిరాస్తి విషయాలలో చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా కూడా వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే తప్పనిసరిగా మీరు మాత్రం మీ యొక్క ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే దీంతో పాటు కొంతవరకు మీ జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనవసరపు విషయాలలో ఎక్కువగా మీరు మనస్తాపం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. అలాగే బంధుమిత్రుల్ని కలవటం కానీ, విందు వినోదాలకు వెళ్ళడం కానీ, నూతన వస్తు వాహనాలు అమర్చుకోవటం, దీంతో పాటు మీకు సొంత ఇంటి కల నెరవేరటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఈ వారం నుంచి మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి మీ సోదర సోదరీమణులతోటి కూర్చొని మాట్లాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. తర్వాత మాత్రం ఈ విషయాలలో మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి, వీరి స్వవిషయాల గురించి కొంతవరకు జాగ్రత్త అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క వ్యాపారం గురించి, వృత్తి గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక స్థితి గతుల గురించి కొంత జాగ్రత్త గనక తీసుకోకపోతే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా ఈ వారం అంతా మార్పులు అనేవి కనిపించకపోయినా మీరు మాత్రం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఉన్నదానిలోనే సంతోషంగా గడపాలి అనే ఆలోచనతోటి మాత్రం ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడ పని చేస్తున్నా కూడా మీరు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే మీకు సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త అనేది కూడా అవసరం. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా వారం మొదలవటమే
వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, వృత్తి వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే వీరి ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య సంబంధంగా వీరికి ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక శ్రమ ఉండటం, బడలిక ఉండటం, పనుల గురించి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీరి ఆరోగ్యంతో పాటుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే ఇందులో మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. నెమ్మదిగా ఆర్థికంగా కొంత పురోగతి అనేది కనపడుతుంది. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తుంది. మీరు పెడుతున్న పెట్టుబడులలో కూడా మీకు మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు భాగస్వామ్యానికి సంబంధించి ఒత్తిడి, అలాగే వారి వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, వారితోటి కోర్టు సమస్యలు ఉండటం, ఇలాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈ వారం అంతా కూడా రుద్రకవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. మీనరాశి వారికి మాత్రం ఇక్కడ అద్భుతంగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ వారం నుంచి నెమ్మదిగా మార్పులు కనపడతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ యొక్క ఆరోగ్యం గురించి, మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి, అలాగే శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నుంచి మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు కూడా మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తేలిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, సంతానానికి సంబంధించి అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఈ వారం నుంచి మీరు గనక నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న, స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ విషయాలలో మీకు చక్కటి అనుకూలత, దీంతో పాటు మీరు గనక నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు కాలభైరవాష్టకం చదవటం, వినటం, అలాగే కాలభైరవుడిని ఆరాధన చేయటం, ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా ఆ సూర్య భగవాని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని రవి అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి ఆదివారం సందర్భంగా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా పంచదార కలిపి, ఆ పంచదార కలిపిన నీళ్లు త్రాగి ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే రవి బలం పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆదివారం సందర్భంగా నారింజ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, ముదురు ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇస్తే రవి బలం విశేషంగా పెరుగుతుంది. అలాగే కోతులకు ఆహారం వేయటం ద్వారా కూడా రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో పేదలకు ఆదివారం అన్నదానం చేయటం ద్వారా కూడా జాతకపరమైన రవిగ్రహ దోషాలు, రాశిపరమైన రవిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడము, అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా రవి బలం పెరుగుతుంది. మారేడు మొక్క ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆదివారం నాటి నీళ్లు పోయటం ద్వారా కూడా రవి బలం పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. అన్ని చివరదే అని వస్తాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అసలు ప్రాచీన కవులకున్న గొప్పతనం అక్కడ ఉంటుంది. చూడండి, ఏదో వైలిన్ పట్టుకొని మీరు వాయిస్తుంటే అందులోంచి ఎలా తంత్రులు మీటినప్పుడు శబ్దం వస్తుందో, లక్ష్మీ అష్టోత్తరం చదువుతుంటే మీరు ప్రశాంతంగా చదివితే అలా ఉంటుంది. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం, అన్ని చోట్ల అంటుంది. మీరు నియమంగా చక్కగా మెల్లగా అనుభవిస్తూ చదువుతున్నారనుకోండి, ఏదో ఒక మాట అందులోంచి మనమడ పట్టుకుంటాడు.
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని మీరంటే వాడు కనీసం శ్రద్ధాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితించ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం. అందులో అంత అందాన్ని పొదిగారు అసలు. అందుకే శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ. ఆ తల్లి అనుగ్రహం లేకుండా అలా పడదు అసలు ఆ పదాలు. శంకరులు పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమశివుడు, లోకం కోసం అనుగ్రహించారు ఆ శ్లోకాల్ని. అందుకే మీరు ఆయన చమత్కారం ఏమిటంటే కవిత్వంలో మొదటి శ్లోకం ఎలా ఉందో అలా రెండో శ్లోకాన్ని మీరు పట్టుకోలేరు. మొదటి శ్లోకం అవినయమపనయ విష్ణో, నాకు అవినయాన్ని తీసేయి, అర్థమైపోతుంది. రెండో శ్లోకం చదువుతున్నారనుకోండి, దివ్య ధుని మకరందే. ధుని అంటే నది, దివ్యమైనటువంటి నది మకరందముగా కలిగినది ఏది. ఇప్పుడు మీకు మొట్టమొదటి పాదం నేను చెప్పాను అనుకోండి, లేదా మీరు చదువుకుంటున్నారు, వెంటనే అదేదో మీకు అర్థమైందా? శంకరుల ప్రజ్ఞ ఏంటంటే తొందర పడిపోవద్దు, బాగా చదువు. అప్పుడు మీరు ఆగాలి. అది పొడుపు కథలా ఉంటుంది. దాంట్లో ఆయన తపస్సు చేయిస్తారు, మిమ్మల్ని ఆలోచింపచేస్తారు. చిన్నతనంలో తెలివితేటలు పెరగడానికి పొడుపు కథలు అని వేస్తుండేవారు. అవి పిల్లల చేత ఆలోచింపచేస్తూ ఉండేవి. ఏదో మా చిన్నతనంలో అన్నం తింటున్నాం అనుకోండి, ఏదో మా పెద్దకు వచ్చి భూలోకం మీద కంచులోకం, కంచులోకంలో ముత్యాలు, ముత్యాల్లో 5 నర్తకీముడులు నాట్యం చేస్తున్నారు, ఏమిటో చెప్పు అని. మేము ఒక్క నిమిషం ఆలోచించి అన్నం తింటున్నప్పుడు కలుపుకుంటున్న 5 వేళ్ళు, భూలోకం దాని మీద కంచం, కంచంలో ముత్యాలు అన్నం, అన్నంలో తిరుగుతున్న 5 వేళ్ళు, 5 నాట్యం చేస్తున్నారు. నాట్యం అంటే అక్కడ అన్నం తిండాన్నో పొడుపు కథ కింద మార్చేసేది. ఇదే అడుగుతోందని కనిపెట్టాలి. దాని చేత తెలివితేటల్ని పొడుపు కథలుగా పెంచేవారు. అప్పుడు ఏమవుతుందంటే మీ మనసు ఏకాగ్రతని పొందుతుంది, దాన్ని పట్టుకోవడానికి వెతుక్కుంటుంది. ఎక్కడ మనసు ఏకాగ్రతని పొందిందో అదే తపస్సు. అది అనవసరపు విషయాల మీదకి వెళ్ళిందనుకోండి భ్రష్టత్వం పొందుతుంది జన్మ, అవసరమైన విషయాల మీదకి వెళ్ళిందనుకోండి ఉద్ధరణ పొందుతుంది.